హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి పప్పు చేసుకున్నాం. అదేంటంటారా, అందరూ ఎంతో ఇష్టపడే మామిడికాయ పప్పు. దానికోసం ముందు ఒక అరగంట నానబెట్టుకొని కడిగి శుభ్రంగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పు. దాంట్లో ఉడకబెట్టుకునేటప్పుడే కొద్దిగా నూనె, పసుపు వేసి నేను ఉడకబెట్టేసుకున్నాను. అయితే కప్పుతో పప్పు తీసుకున్నాను, అదే కప్పుతో మామిడికాయ ముక్కలు కూడా తీసుకున్నాను. మీకు కొలత సరిగ్గా తెలుస్తుందని. ఒక స్పూన్ కారము, కొద్ది చిన్న ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు. ఈ మామిడికాయ పప్పుకి ఏంటంటే ఎక్కువ కారం పట్టిద్ది, ఉప్పు కూడా పట్టిద్ది. అందువల్ల మీ టేస్ట్ని బట్టి ఇంకెంత పట్టిద్దో అంత వేసుకోండి. ఇప్పుడు దాన్ని ముక్కలు నలగకుండా చక్కగా పప్పుని మెదిపేసుకుందాం. మెదుపుకొని ఎంత లూజులో కావాలో అంత వాటర్ కూడా ఇప్పుడే కలిపేసేయండి. తర్వాత మనం కలిపితే ఏమవుతుందంటే పప్పు నిలవ ఉండదు. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టి కాసేపు పొయ్యి మీద ఉంచుతాం కాబట్టి పప్పు నిలవ ఉంటుంది. తాలింపు కోసం బండి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చిన్నులపాయలు మటుకు నూనె వేడెక్కగానే వేసేయండి. అప్పుడు ఎర్రగా వేగి కమ్మగా ఉంటాయి, నోటికి తగిలినా కూడా. కరివేపాకు కూడా వేసి ఆ తాలింపుని ఈ పప్పులో వేసేసేయండి. నేను మెదిపేటప్పుడే ఉప్పు కూడా వేసుకున్నాను సరిపడా. ఇప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీసి కొత్తిమీర చల్లుకుంటే రెడీ టు పప్పు. ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకోసారి మామిడికాయ దొరికితే చేసేసుకుందాం అన్నంత కమ్మగా ఉంటుంది. పప్పుని డిష్ అవుట్ చేసుకొని పైన కొంచెం ఫ్రెష్ కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసేసుకోండి. నేను చెప్పినట్టు మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.